మరో నీటి తిమింగలం. నీటి తిమింగలం కాదు, అంతకు మించిన పేరు పెట్టచ్చు మన శ్రీధర్కి. అంటే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. కాళేశ్వరంలో 33 మంది ఈఎన్సీలను కావచ్చు, ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్లను కావచ్చు, వీళ్ళందరిపైన క్రిమినల్ కేసులు పెట్టాలి అని చెప్పి విజిలెన్స్ ఇచ్చిన నివేదిక ఇంకా ముఖ్యమంత్రి టేబుల్ పైన పెండింగ్లో ఉండగా ఒక భయంకరమైన అద్భుతమైన వార్త బయటకు వచ్చింది. ఈయన పేరు శ్రీధర్. ఏసీబీ వల్ల నీటిపారుదల శాఖ నూనె శ్రీధర్ రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో 13 చోట్ల తనిఖీలు. కళ్ళు చెదిరే ఆస్తుల గుర్తింపు. మార్కెట్లో వాటి విలువ 150 కోట్లుగా అంచనా. 150 కోట్ల అంచనా అంతే అండు, ఇంకా అంతకు మించి పైనే ఉంది. కాళేశ్వరంలో అంటే ఎలక్ట్రిక్ ఇంజనీరింగ్గా ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్గా పనిచేసిన ఈయన దగ్గర ఇన్ని వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చినాయి, 100 కోట్ల ఆస్తులు ఎలా వచ్చినాయి? కేవలం ఇందులో పనిచేసిన ఈఎన్సీల దగ్గర ఇన్ని 100 కోట్ల ఆస్తి ఉందంటే ఇక కేసీఆర్ దగ్గర, బీఆర్ఎస్ దగ్గర, అందులో ఉన్న నాయకుల దగ్గర ఇంకెంత ఆస్తి ఉంటుందో, ఇంకెంత పక్కన పెట్టుంటారో. వీటిని దేవుడు కూడా బయట తీయడం అనుకోండి, అది వేరే విషయం. కళ్ళు చెదిరే ఆస్తులండి బాబు ఈయన దగ్గర, తెలుసా? అదేదో సినిమా ఉంటుంది, ఏం సినిమా అది, నాయక్ సినిమాలో మనోడి పేరేంటి, పోసాని కృష్ణమురళి ఆస్తులు మొత్తం హీరో రాయించేసుకుంటాను అనమాట. అక్కడికి వెళ్ళి ఒకసారి మీ ఆస్తులు మీవో కాదో చెక్ చేసుకోండి అని వరుసగా కొన్ని విల్లాస్ చూపిస్తారు. ఆ విల్లాస్ చూపిస్తున్నప్పుడు ఇది నాదే, ఇది నాదే, ఇది నాదే అని చెప్పి ఒక డైలాగ్ ఉంటుంది, మీకు గుర్తుందా? సో ఇక్కడ కూడా ఇది మనోడిదే,